హాయ్ ఆల్, చూడటానికి బుల్లెట్లో ఉన్న ఇదైతే బుల్లెట్ బండి కాదు. నేను ఏ బండి చూపించబోతున్నానో మీకు చెప్పే ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. బుల్లెట్లా ఉంది కదా, కానీ కాదండి. ఇది బిఎస్ఏ గోల్డ్ స్టార్ 650cc. బిఎస్ఏ అనగానే మీ అందరికీ చాలా గుర్తొచ్చుంటాయి ఏమో నాకు తెలియదు. మీలో ఎంతమందికి తెలుసు బిఎస్ఏ అంటే? మనం ఇండియాలో ఇది వరకు బిఎస్ఏ ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి బైసికల్స్ ఉండేవి. అయితే బిఎస్ఏకి మోటార్ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ లేవు, వేరే కంట్రీస్లో. ఇది బేసికల్గా యూరోప్ బేస్డ్ కంట్రీ. సో ఇప్పుడు జావా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ బిఎస్ఏ 650cc ఇంజన్ ఇక్కడైతే లాంచ్ చేయడం జరిగింది. ఇది చూడటానికి రెట్రో క్లాసిక్ మోడల్లో నాకు కనబడుతుంది. మొత్తం అంతా క్రోమ్ ఎలిమెంటే కానీ అసలు అద్దంలా ఉందన్నమాట. నేను పక్కన కూర్చుంటే నా డ్రెస్ రిఫ్లెక్షన్ దాంట్లో వస్తుంది. సో ఫర్దర్ బైక్ డీటెయిల్స్లోకి వెళ్దాం. కమాన్. లుక్ అయితే క్లాసిక్ వింటేజ్ లుక్ అయితే ఉంది బైక్లో. దానికి తగ్గట్టుగానే రౌండ్ హెడ్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇదేమో హాలోజన్ లైట్ ఇచ్చారు. మిగతావన్నీ ఎల్ఈడీస్ వచ్చినాయి. ఇండికేటర్స్ కానీ, స్పీడోమీటర్లో కానీ, టైల్ ల్యాంప్ కానీ ఇవన్నీ ఎల్ఈడీ ఇచ్చారు. ఇది మాత్రం ఇలా ఉంచడానికి కారణం ఏంటంటే ఆ వింటేజ్ లుక్, ఆ స్టైల్ కోసం అని చెప్పేసి దీన్ని అలానే ఉంచారు. టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. ఇందులో స్పెసిఫిక్ గా మనం టైర్స్ గురించి, డిస్క్ బ్రేక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవి ఏదైతే టైర్స్ ఉన్నాయో పెర్లీ టైర్స్ అంటారు. ఇవి ఓన్లీ స్పోర్ట్స్ బైక్లో మాత్రమే వాడతారు అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి రోడ్డు గ్రిప్పింగ్ కానివ్వండి, బండి వెళ్ళేటప్పుడు ఆ స్మూత్నెస్ కానివ్వండి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అండి. ఇది బ్రింబో బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. ఫ్లోటింగ్ డిస్క్ బ్రేకింగ్ అనమాట. ఇవి హై ఎండ్ బైక్స్లోనే వస్తాయి అనమాట. మనకి సూపర్ బైక్స్లో వాటిలో వస్తాయి. వెరీ ఎఫెక్టివ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్రేకింగ్ సిస్టమ్ అది. అండ్ ఏబిఎస్ మనకి మామూలుగానే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బ్యాలెన్స్, అంటే బండి స్కిడ్ అవ్వకుండా యాంటీ స్కిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రంట్ వీల్ వచ్చి మనకి 100/90 R18 ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ వచ్చినాయండి. ఇవి అడ్జస్టబుల్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వీల్ వచ్చి 150/70 R17 వచ్చింది. నాకైతే ఈ సైలెన్సర్ చూస్తుంటే ఫస్ట్ భయం వేస్తుంది. ఇదేంటిది ఎంత ఉంది. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత చూద్దాం దీని సౌండ్ అనేది ఎలా వస్తుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఇందులో ఫస్ట్ థింగ్ అసలు నేను చెప్పాల్సిందే ఇంజన్, కానీ కావాలని లేట్ చేశాను. 652cc ఇంజన్ అండి. ఇది సింగిల్ సిలిండర్. ఇంతవరకు సింగిల్ సిలిండర్లో 650cc ఇంజన్స్లో ఇక్కడ లేవు. దిస్ ఈజ్ ద ఫస్ట్ వెహికల్ అనమాట. అది బిఎస్ఏ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు చూపించుకోవడానికి, ఆ క్లాసీని చూపించుకోవడానికి ఈ బండిని లాంచ్ అయితే చేయడం జరిగింది. అండ్ దీని కూలింగ్ సిస్టమ్ వచ్చేసి లిక్విడ్ కూలింగ్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ రేడియేటర్. సో లిక్విడ్ కూలింగ్ బేస్ మీద ఇంజన్ కూల్ అవుతుంది. సింగిల్ సిలిండర్ అయినప్పటికీ డ్యూయల్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అయితే ఇచ్చారు. దాని మూలన ఏంటంటే బండి స్మూత్నెస్ కానివ్వండి, ఫ్యూయల్ ఎఫిషియన్సీ కానివ్వండి, అండ్ ఇంజన్ వైబ్రేషన్ కానివ్వండి చాలా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడైతే ఆ డివోహెచ్సి ఇంజన్ మోడల్ వస్తుందో అప్పుడు. స్పీడోమీటర్ అయితే ఎన్లాగ్ డిజిటల్ స్పీడోమీటర్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్యూయల్ అండ్ ఆర్పిఎం కనబడుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో మనకి ఓడోమీటర్ అండ్ మనకి స్పీడ్ కనబడుతుంది. ఇందులో మనకి మైల్స్ లో కావాలంటే మైల్స్, కిలోమీటర్స్ లో కావాలంటే కిలోమీటర్స్ చూసుకునే ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే రైట్ నౌ ఇట్స్ ఇన్ మైల్స్ అనమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక బటన్ ఇచ్చారు. ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే మనకి ఇక్కడ కిలోమీటర్స్ అనేది మారే ఉంటుంది. ఎందుకు ఇలా ఇచ్చారు అంటే బేసికల్ గా ఈ బిఎస్ఏ అనేది యూరోప్ కంపెనీ కాబట్టి అక్కడంతా మైల్స్ లోనే మనకి మెజర్మెంట్ జరుగుతుంటాయి. అందుకని చెప్పేసి అలాగా మైల్స్ అండ్ కిలోమీటర్స్ లో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అదర్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ యూఎస్బి కేబుల్ ఇచ్చారు ఫర్ ఛార్జింగ్. ఇది ఓన్లీ డ్రైవర్ వరకే పనికొస్తుంది అనుకుంటే పెలియన్ రైడర్ కి ఇంకొక ఫెసిలిటీ ఇచ్చారు. నేను చూపిస్తాను అది ఎక్కడ ఉందో. జనరల్ గా ఎవరికి కనపడదు, చాలా సీక్రెట్ ప్లేస్ లో దాచారు అనమాట. 12 volts పవర్ కెపాసిటీ ఇచ్చారు సపోర్ట్ చేయడానికి. ఈ బైక్ లో ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏమిచ్చారు అంటే ఈ 12 volts పవర్ సాకెట్ ఒకటి ఇచ్చారండి. మన పిలియన్ రైడర్స్ కూడా ఇందులో నుంచి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్ కి దానికి పనిచేస్తాయి. 12 volts అంటే నాకు తెలిసి ల్యాప్టాప్ కూడా ఈజీగా వచ్చేస్తుంది మనం అడాప్టర్ కనుక తీసుకుంటే. ఇది ఒక ఫీచర్ బాగా నచ్చింది. అంటే జనరల్ గా యూఎస్బి ఇచ్చినా గానీ ఓన్లీ రైడర్ వరకు లేదా ఒక స్లాటే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకొకటి ఎక్స్ట్రా ఇవ్వడం అనేది నచ్చింది. అండ్ దట్ టు 12 volts ఈజ్ వెరీ గుడ్. మనకున్న డే టు డే రిక్వైర్మెంట్స్ ప్రకారం దెబ్బకి ల్యాప్టాప్ ఎక్కడైనా ఆన్ ది వేలో ఛార్జింగ్ అయిపోయినా కానీ యూ కెన్ ఈజీలీ రీఛార్జ్ విత్ దట్ వన్. బ్యాక్ మనకి టైల్ ల్యాంప్, ఇండికేటర్స్ ఇవన్నీ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ క్రోమ్ ఎలివేషన్ ఉంది, కానీ ఇందాక మేము మాట్లాడుకున్నట్టు నా మొహం నాకు కనబడుతుంది, అర్థంలా ఉంది. బ్యాక్ నుంచి కూడా బండి ఆ వింటేజ్ క్లాసిక్ లుక్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వలేదు. మనకి ఆల్మోస్ట్ అంటే ఇది బుల్లెట్ ఏమో అనిపిస్తుంది, కానీ యా కొంచెం చేంజ్ ఉంది ఓవరాల్గా అయితే. అండ్ ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం దీని పర్ఫార్మెన్స్. డ్రైవ్ చేసినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకెందుకు ఆలస్యం, కమాన్ లెట్స్ రైట్. బైక్ కీస్లో కూడా బిఎస్ఏ బ్రాండింగ్ కనబడుతుంది. ఇక్కడ బిఎస్ఏ లోగో ఇచ్చారు. ఒకసారి అయితే
ఆ బండి స్టార్ట్ చేసి చూద్దాం. వావ్, సౌండ్ అయితే భలే ఉంది. అసలు ఇది ఒక 60-70 స్పీడ్లో వెళ్తుంటే అసలు ఇది వచ్చే సౌండ్ అసలు బీభత్సంగా ఉంటుందేమో. నాకైతే బాగా ఎక్సైటింగ్ ఉంది. సరే ఇంకెందుకు వెయిటింగ్, పదండి అలా ఒక రౌండ్కి అయితే వెళ్దాం. అందరూ కంపల్సరీ హెల్మెట్ అయితే వేసుకోండి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ అవర్ సేఫ్టీ. ఒక బీస్ట్ నడుపుతున్న ఫీల్ ఉంది. కంట్రోల్ కూడా చాలా బాగుంది. నాకైతే నిజంగా చెప్పుకోవచ్చు పవర్ ఆఫ్ ది ఇంజన్. అంటే నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు, ఇక్కడ ట్రాఫిక్ అది ఉంది కానీ, బట్ మనకి ఆ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్స్లో ఆ ఇనీషియల్ పికప్ ఉంటుంది, అది చాలా బాగుంది. అండ్ ఈ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ అన్నారు కదా, అది కూడా చాలా స్మూత్ అండ్ కంట్రోల్గా పడుతుంది. ఇట్స్ వర్త్ లిటరల్గా. అంటే ఈ వెంటేజ్ లుక్ తోటి విత్ లేటెస్ట్ ఫ్యూచర్స్ అండ్ ఇంజన్ పవర్ తోటి మనకి బండి తీసుకోవాలి అంటే ఐ థింక్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ చాయిస్. ఈ బైక్ కనుక వేసుకొని అలాగా సరదాగా మనం లే లడాక్, హిమాలయాస్, లేకపోతే ఇటు మనం వైజాగ్, అరకు అటు సైడ్ కనుక వెళ్తే, అండ్ పర్టికులర్లీ దిస్ వింటర్ సీజన్లో నాకు తెలిసి అయితే అద్దరిపోద్ది ఫ్రెండ్స్. ఎవ్రీబడి విల్ ఎంజాయ్. ఐ మీన్ ఈ బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తాము అండ్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా కంఫర్ట్ ఉంది బండి, చాలా స్మూత్ ఉంది. అండ్ ఐ కెన్ ఫీల్ దట్ పవర్. కొంచెం మీకు చూపిస్తాను స్కోప్ దొరికితే. ఆ పవర్ చూశారు కదా, ఇట్స్ వెరీ గుడ్ అనమాట. అంటే నేను జస్ట్ చాలా కొంచెం ఎక్సలైట్ ఇచ్చాను అంతే. నిజంగా అది సింగిల్ సిలిండర్లో ఎంత మ్యాసివ్ పవర్ జనరేట్ చేస్తుంది ఇంజను అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ వెరీ గుడ్ టెక్నాలజీ. హారన్ వరకు కొంచెం వీక్గా ఉంది. ప్రాబ్లీ బాగా పెద్ద హారన్ పెట్టుంటే బాగుండేదేమో. బండి అంత పెద్దగా హారన్ అయితే లేదు. మీరు బటన్ చూసారు కదా, రైట్ సైడ్ ఇక్కడ హెడ్జార్డ్ ఇచ్చారు. మనకి అన్ని లైట్స్ వెలుగుతున్నాయి, ఎల్ఈడి లైట్స్. అంటే సన్ లైట్లో మీకు కనబడుతుందో తెలియదు కానీ ఇక్కడ హెజార్డ్ లైటింగ్ ఇచ్చారన్నమాట. అంటే లైక్ ఎక్కడైనా పార్క్ చేస్తాం ఆర్ సడన్ బ్రేకింగ్ చేస్తున్నాము అండ్ ఐ వాంట్ టు ఎల్ఐట్ సమ్మన్ అంటే ఇక్కడ ఈజీ ఆప్షన్ ఇచ్చారు. లైక్ మన కార్లో ఉన్నట్టుంది. సైడ్ మిరర్స్ ఐ థింక్ సమ్వాట్ కైండ్ ఆఫ్ టింటెడ్ ఉన్నాయి. అండ్ ఆ రౌండ్ బటన్ తోటి మళ్ళీ అగైన్ ఓల్డ్ రెట్రో క్లాసిక్ లుక్ అనేది వీళ్ళు బాగా మెయింటైన్ చేశారు. ఓవరాల్గా అయితే నాకు నచ్చిన ఫీచర్స్ ఈ బండిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే ఇంజనే డెఫినెట్గా హ్యాస్ దట్ పవర్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ద క్లాసిక్ లుక్. బండి ఆ ఓల్డ్ రెట్రో క్లాసిక్ లుక్ ఏదైతే ఉందో అది మాత్రం ఇట్స్ వెరీ గుడ్. ఈ స్ట్రైట్ బ్యాక్ ఉందన్నమాట మనం కూర్చొని వెహికల్ నడిపేటప్పుడు కూడా. ఐ లైక్ ఇట్. ఓవరాల్ ఇట్ విల్ బీ ఎ వెరీ గుడ్ చాయిస్. ఈ క్లాసిక్ లుక్స్ తోటి విత్ లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి ఆ పవర్ తోటి బైక్ తీసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ చాయిస్ అనే చెప్పొచ్చు. మనకి ఈ బండి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే స్టార్టింగ్ విత్ 2,90,000 నుంచి ఉంది. అండ్ సీట్ హైట్ 780 mm, వెయిట్ వచ్చేసరికి 213 kg, గ్రౌండ్ క్లియరెన్స్ 125 mm, ఫ్రంట్ టెలిస్కోప్ సస్పెన్షన్ 41 mm వచ్చింది. బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ ట్విన్ రేర్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. పవర్ వచ్చేసరికి మనకి 45 HP ఎట్ ది రేట్ 6,500 RPM అండ్ టార్క్ వచ్చి 55 Nm ఉంది. 5 గేర్ స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది. టాప్ స్పీడ్ వచ్చేసి 170 km అంటున్నారు. అండ్ మైలేజ్ వచ్చి దాని గురించి మనం మాట్లాడుకోవటమే మంచిది. ఎందుకంటే ఇంత బండి కొనుక్కున్న తర్వాత మైలేజ్ గీలేజ్ అని మాట్లాడితే బాగోదు. 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఫుల్ చేసుకోవాలా, అలా రాంగ్ లైట్స్ లా జాలీగా వెళ్ళిపోవాలి. కంపెనీ అయితే 25 క్లెయిమ్ చేస్తుంది. ఈ బైక్ టెస్ట్ డ్రైవ్ కనుక మీరు చేద్దాం అనుకుంటే పిల్లర్ నెంబర్ 872 మూసాపేట్ వై జంక్షన్ దగ్గరకు వచ్చేయండి. బ్రైట్ ఆటోమొబైల్స్ వాళ్ళ దగ్గర BSA, SD అండ్ జావా ఆల్ 3 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. రండి, మీకు నచ్చిన వెహికల్ రైడ్ చేయండి, ఇంటికి పట్టుకెళ్ళండి, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇలాంటి బైక్ రివ్యూస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి ఆటోమొబైల్స్.